హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ రోజు అయితే మళ్ళీ వచ్చాను అనుకున్నారా? అదే వీడియోలు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఈ రోజు అయితే మనం అయితే మామిడికాయలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు తోట ఉందంట, అక్కడ చూపిస్తాను అని చెప్పింటే మా తమ్ముడికి ఫోన్ చేసింటే మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు తోట ఎక్కడ చూపిస్తానని. ఇదే మా తమ్ముడు, చిన్న తమ్ముడు. ఇది ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే తోట అయితే చూపిస్తాడంట తమ్ముడు. ఇంకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడే దగ్గర అయితే ఉంది బ్రో, వెళ్దాం ఒకసారి చూసేద్దాం అంటే సర్లే అని చెప్పాను. ఇదైతే మా విలేజ్, ఇది విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. విలేజ్ అంటే మామూలే కదా, ఇంకా సీజన్ కాబట్టి ఇంకా మామిడికాయలు ఎలాగో దొరుకుతాయి. ఇంకా మాకైతే ప్రాబ్లం అయితే లేదు గాయస్. విలేజ్ అయితే మా విలేజ్ లో మామిడికాయలు అయితే ఫుల్ ఉంటాయి ఎప్పుడు, ఇంకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. మనం అయితే వెళ్ళి ఇక్కడే తోట అయితే వచ్చేసాం గాయస్. ఇంకైతే మనం అయితే వెళ్ళి తీసుకున్నాము. రాబ్రో ఇంకైతే మనం అయితే వెళ్దామంటే ఇంకా సర్లేరా పారాలు తెచ్చి ఎక్కడ చూపించురా అంటే ఇంకైతే మా తమ్ముడు అయితే చూపించడానికి అయితే సిద్ధంగా వెళ్ళాడు. ఇంకైతే దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. అయితే మా తమ్ముడు అయితే వెళ్తున్నారు, ముందు అయితే వెళ్తున్నారు. ఆ తర్వాత నేను కూడా బయలుదేరాను. అండ్ గాయస్ చూద్దాం ఇంకైతే ఎక్కడ తోట వెళ్దాం. ఇక్కడైతే తోట అయితే వచ్చేసాము, తోటలోకి వచ్చాము. ఇక్కడైతే కాయ ఉంది గాయస్, చూడండి. మామిడికాయ అయితే తీసుకున్నాను నేనైతే. కాయ అయితే సూపర్ గా ఉంది గాయస్. మామిడికాయలు పీకాను చూడండి, మామిడికాయ ఎట్లా ఉందో చూడండి, సూపర్ గా ఉంటది కాయ. ఇంకైతే పీకి ఒక్కొక్కటి అయితే చిన్నగా ఒక్కొక్క కాయ వేసి మొత్తానికి అయితే ఇంకైతే లేట్ లేకుండా అయితే ఒక్కొక్క కాయ అయితే మనం అయితే పీకేద్దాం గాయస్. ఎందుకంటే చూడండి మీరైతే కాయ మాడికాయ మా తమ్ముడు కొనుక్కున్నాడు. మొత్తానికి అయితే కాయలు అయితే బాగున్నాయి గాయస్, బైనీసా కాయలు ఇవి ఫ్రెష్ గానే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా చెట్లు అన్ని వేసున్నారు ఇక్కడ మా పక్కనే, విలేజ్ పక్కనే. మనం అయితే ఒక్కొక్కటైతే మా తమ్ముడు నేను పీకేసి మొత్తానికి అయితే ఇచ్చి బయలుదేరాలి. ఇంకా ఇంకైతే మాడికాయలు అయితే పీకుతున్నాం గాయస్. ఇంకా ఆడికి అందలేదని ఇంకా కట్టి తీసుకొని వచ్చి మొత్తానికి అయితే పీకుతున్నాను మాడికాయలు అయితే. ఇంకైతే చూడండి మీరే, మాడికాయ అయితే చేతికి అయితే అందేసింది. ఇంకైతే పెరగడం లేటు తీసేసాను, చూడండి బాగుంది కాయ అయితే. ఇంకా లేట్ లేకుండా అయితే అన్ని కాయలు అయితే ఏమి ఉన్నాయో, కాయలు ఎన్ని ఉన్నాయో చెట్టుకి పీకేయడం, ఇంకా తీసుకొని వెళ్ళిపోయి దీని టేస్ట్ అయితే చూడాలి గాయ, మీకు చూపిస్తాను నేనైతే. మా తమ్ముడు ఏదో ఎక్కుతా అని పెద్ద ఏదో ఫోజులు ఇచ్చాడు, ఇదైతే ఎక్కనుకున్నా ఎక్కల. మొత్తానికి అయితే యువతల గోడవతలు పడింటే మా తమ్ముడు అయితే దిగాడు. మొత్తానికి తీసుకొని ఇంకా కాయలు అయితే బాగా బరాబరా అని లేపుతాడు. ఇంకా లేచి ఇట్టే కూడా మొత్తానికి అయితే సాధించాడు. కాయలు కింద పడి వినిటి యువతలకి తీసుకొని వచ్చాడు. ఇంక చూడండి ఇవే అయితే పీకింది మొత్తానికి అయితే కాయలు. ఒక 6-7 దాకా కాయలు పీకాము. ఇంకైతే మనం లేట్ లేకుండా అయితే దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకా కోసి ఇంకా ఉప్పు కారం అయితే వేసి ఇంకా లేట్ లేకుండా తినేయడమే కాయ. చూపిస్తాను చూడండి మీరే, చూడండి మామిడికాయలు ఉప్పు కారం అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం లేట్ లేకుండా అయితే కడిగేసుకొని మొత్తము నీట్గా చేసుకొని ఏదైతే పులుపులుగా కోసుకొని వేసుకొని నోట్లో వేసుకొని తిందాం అంటే గాయస్ సూపర్ ఉండదు గాయస్. మామిడికాయలు అయితే బెనిసకాయలు ఇవి చూడండి, నీట్గా ఒక్కొక్క పీస్ తీసి కోసి పీసులుగా కోసి మా తమ్ముడులు అయితే మస్తు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మామిడికాయలు పడ్డాయి కదా, పెరిగి కోసాం కాబట్టి మొత్తానికి అయితే చిన్నగా ఒక్కొక్కటి కోసేసుకొని చిన్నగా ఉప్పు కారం వేసి దాని టేస్ట్ చూస్తామంటే వేరే లెవెల్ గాయస్. చూద్దాం ఎటు చూడండి మీరే, మీకు చూపిస్తాను. నోట్లో అయితే వేసుకోవడం లేట్ లేకుండా అయితే మనం అయితే ఉప్పు కారం అయితే వేసాను. అయితే చూడండి సూపర్ ఉన్నది గాయస్. టేస్ట్ అయితే వేరే లెవెల్ గాయస్. టేస్ట్ అంటే టేస్టే. మామిడికాయ అయితే టేస్ట్ అంతే గాయస్, సూపర్ గా ఉంది. ఇదే గాయస్ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తా.